విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. అది కాదు మావయ్య. ఇంకేం చెప్పకు. నీకు ఇష్టం ఉంటే భార్గవితో మాట్లాడు, లేకపోతే లేదు. దీనికి ఇంత డిస్కషన్ అనవసరం. నా టైం వేస్ట్ చేయకు. అంటే నీ వల్ల కానట్టేనా? కాదని చెప్తున్నానుగా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నన్ను విసిగించుకో. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ మావయ్య. ఇంకెప్పుడు నిన్నేమి అడగనులే. ఏమంట చేసావు? వంకాయ కూర, దోసకాయ పచ్చడి. వీధికో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెలిసిన ఈ రోజుల్లో ఇంకా వంకాయ దోసకాయ అంటావేంటి? టీవీలో చూసైనా కొత్త వంటలు కొత్త కాంబినేషన్లు నేర్చుకోవచ్చు కదా. కొత్త వంటలా? ఎస్ బేబీ. ఫర్ ఎగ్జాంపుల్, ఉప్మాలో టొమాటో వేస్తే టొప్మా అవుతుంది. సాంబార్లో కొంచెం బీరు కలిపితే సాంబీర్ అవుతుంది. సమోసాలో పిజ్జా కలిపితే సజ్జా అనే కొత్త వెరైటీ ఐటమ్ అవుతుంది. నువ్వు తినడం మొదలు పెడితే నోరు మూసుకోవడం అవుతుంది. కుసుమా, మీ ఫ్రెండ్ తొలి సంధ్యలోనూ మలి సంధ్యలోనూ తప్పకుండా వచ్చేది. ఈ మధ్య రావడం లేదేంటి? సంధ్య గురించి అడుగుతున్నావేంటి? లేకపోతే పాలవాడి గురించో పేపర్ వాడి గురించో అడగనా? ఏదో నీ స్నేహితురాలు కదా అని అడిగాను. లేదులే, ఈ మధ్య రోజుకి 2-3 సార్లైనా సంధ్య గురించి అడుగుతున్నావు. ఓ మంచి స్నేహితురాలు రావడం లేదని అడగడం కూడా తప్పేనా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, సంధ్య నా ఫ్రెండ్. నువ్వేమిటి నేనేమిటి? నువ్వు నా చెల్లెలివి కాదా? నేను నీ అన్నయ్యని కాదా? నీ స్నేహితురాలు నా స్నేహితురాలు కాదా? ఈ కహానీలొద్దులే. అదేంటి అలాగంటావు? పాపం ఏ అనారోగ్యంతో బాధపడుతుందేమో అని అడిగాను. అది బాగానే ఉంది గాని నువ్వు దేనికో బాధపడుతున్నట్టున్నావు. ఆఫ్ కోర్స్, అది నిజమే అనుకో. చూడు బాబు, అది చాలా బిజీ. ఈ మధ్యనే కొత్త కాంట్రాక్ట్ కూడా వచ్చింది. క్షణం తీరిక లేకుండా ఉంది. బిజీగా ఉండడమే బెటర్ అనుకో. అయినా సంధికెందుకు ఒంటరి పోరాటం? హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చుగా. దానికి పెళ్ళైందన్న విషయం మర్చిపోయినట్టున్నావు. ఆ పెళ్లి విడాకులతో కట్టయింది కదా, మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎవరిష్టం వాళ్ళది. సంజయ్కి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఎంత మాత్రం లేదు. ఎందుకని? నచ్చిన వాళ్ళు దొరక్క, దొరికిన వాళ్ళు నచ్చక? నువ్వెలా అయినా అనుకో, ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే అర్థం చేసుకోలేదు. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకున్నా తను అర్థం చేసుకునేవాడు, తనకి సహకరించేవాడు దొరకాలిగా. నేను సంధ్యని బాగానే అర్థం చేసుకున్నాను అనుకుంటాను. స్నేహం స్నేహంగానే ఉంటే మంచిదనుకుంటాను. ఆ స్నేహం నుంచే ప్రేమ పుడుతుందని నేననుకుంటాను. అంటే నువ్వు సంధ్యని? సంధ్య అంటే నాకు ఇష్టం. ప్రస్తుతానికి ఇంతకన్నా నేనేం చెప్పలేను. అమ్మమ్మా, నాకు కొంచెం పనుంది, బయటికి వెళ్ళొస్తాను. సంధ్య, నీ బిజినెస్ కా ట్రస్ట్ వ్యవహారాలు కూడా తోడే
తేదీలు వారాలు కూడా మర్చిపోయినట్టున్నావు. ఈవేళ ఆదివారం, హాయిగా రెస్ట్ తీసుకోక ఈరోజు కూడా పనేమిటమ్మా? ఆదివారం అని ఇంట్లో కూర్చుంటే ఎలా కుదురుతుందమ్మమ్మా? నాకెవరూ పియ్యలు లేరు కదా. సలహాలివ్వడానికి, పనులు చేసి పెట్టడానికి నాకెవరున్నారు? అన్ని పనులు నేనే చేసుకోవాలి కదా. అవసరమైతే ఎవరైనా అపాయింట్ చేసుకోమ్మా. వద్దులే అమ్మమ్మా, ఏదో ఈ పనులతో బిజీగా ఉన్నాను కాబట్టి సరిపోతోంది. లేకపోతే అనవసరమైన ఆలోచనలతో పిచ్చెక్కిపోయేది. సంధ్య, ఇలారా కూర్చో. అలాగైతే పర్వాలేదమ్మా. పని ఎక్కువై నీకు తీరిక లేకుండా పోతుందేమోనని అన్నాను. అన్నట్టు రోజు అడుగుదామని మర్చిపోతున్నాను. హాస్టల్ గురించి ఏం ఆలోచించావు? అది నేను మర్చిపోలేదమ్మమ్మా. మొన్న ఇంజనీర్ గారిని తీసుకెళ్లి చూపించాను. ఆయన బిల్డింగ్ అంతా చూసి గోడలు పాతబడిపోయాయి, రూఫ్ కూడా దెబ్బతినేసింది, మరమ్మతులు చేయించే బదులు మొత్తం పడగొట్టించేసి కొత్తగా కడితే మంచిదన్నారు. అలా చేస్తే మంచిదే, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో. పర్వాలేదమ్మమ్మా, పని ప్రారంభించడానికి ఫండ్స్ ఉన్నాయి. ట్రస్ట్కి హెల్ప్ చేయడానికి చాలా మంది ముందుకొస్తున్నారు. ఇన్కేస్ రాలేదనుకో, దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ లక్ష్మీదేవి గారి దగ్గర అప్పు తీసుకుంటాను. అలాగా? వడ్డీ ఎంత ఇస్తావు? అప్పు తీసుకుంటాను అని అన్నాను కానీ తీరుస్తాననలేదు కదమ్మమ్మా. కాబట్టి వడ్డీ ప్రసక్తే లేదు. అమ్మో, ఏమిటో అనుకున్నారు కానీ నువ్వు సామాన్యురాలివి కాదు. ఎంతైనా నీ మనవాళ్ళని కదా, పోలికలు ఎక్కడికి పోతాయి. మరి నేను బయలుదేరుతానమ్మమ్మా. ఆఫీస్కేనా? కాదు, చలసాని గారింటికి. చలసాని గారింటిగా? ఏదైనా పనుండి వెళ్తున్నావా? ఆ కాంట్రాక్ట్ విషయంలో చలసాని గారి హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకని వెళ్తున్నాను. మంచిదే అనుకో, కానీ ఆయనకి టైం ఉండాలి కదా. రిక్వెస్ట్ చేస్తానమ్మమ్మా. ఆయన సీనియర్, బాగా అనుభవం ఉన్న మనిషి, అందుచేత ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు. అంతేగాని బిజినెస్లో అవగాహన లేనివాళ్లు, అనుభవం లేనివాళ్లు, అనామకులు, నిన్నగాక మొన్న ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్లతో డిస్కస్ చేస్తే ఏం లాభం? డెఫినెట్ గా ఆయన నాకు హెల్ప్ చేస్తారనే నమ్మకం ఉంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మమ్మా. అలాగే. డాలీ, డాలీ. హాయ్ గ్రానీ, కమ్ ఆన్. ద మోస్ట్ పాపులర్ ఆల్బమ్. ఈ మ్యూజిక్ వింటుంటే నీలాంటి ముసలి వాళ్ళకి కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. విను. వద్దు డాలీ, నాకు పాప్ మ్యూజిక్ అంటే పడదు. వాట్ వాట్? పాప్ మ్యూజిక్ అంటే పడదా? కానీ పాపాలు చేయడానికి మాత్రం మనసు వస్తుంది కదూ. ఎనీహౌ, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది గ్రానీ. దేనికి డాలీ? నీ లైఫ్లో థ్రిల్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, మ్యూజిక్ వినవు, మంచి పుస్తకాలు చదవు, సినిమాలు చూడవు, షికార్లు తిరగవు. ఫ్యామిలీ లైఫా ఎప్పుడో మిస్ అయిపోయావు. ఎంతసేపు పక్క వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడడం, తప్పులు పట్టడం తప్ప వేరే పనేం లేదు. మనుషుల గురించి చెడుగా మాట్లాడడం తప్ప వేరే హాబీయే లేదు. పోనీ ముసల్దాని అయిపోయావని పూజలు భజనలు చెయ్యవు. అఫ్కోర్స్ దేవుడి క్యారెక్టర్ మీదే నువ్వు డౌట్ పడతావు. అసలు కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉంటే నీ బ్రెయిన్ వాష్ చేసి టోటల్గా మార్చి పారేసేదాన్ని. నీకోసం నేను మారుతాను డాలీ. అయినా నువ్వు కొన్నాళ్ళు ఇక్కడ ఉండడం ఏమిటి? వినోద్ని పెళ్లి చేసుకుని జీవితాంతం ఇక్కడే ఉండిపోవచ్చు. ఇక్కడ మాత్రం నీకేం తక్కువ? కరెక్ట్, పెళ్ళొకటి ఉంది కదూ, ఆ మాటే మర్చిపోయాను నేను. పర్వాలేదమ్మా, ఆ పెళ్లి ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. ఇంతకీ మీ డాడీతో పెళ్లి విషయం మాట్లాడావా? ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? నేను ఓకే అంటే ఈ రాత్రికే ముహూర్తాలు పెట్టించేద్దామంటున్నారు డాడ్. నిజంగానా? ఎస్ గ్రానీ. అలాగా? పెళ్లి ఇక్కడ చేద్దామంటున్నారా, అమెరికాలోనా? అది నీ చాయిస్కే వదిలేశారు. అయితే ఇంకే, ఇక్కడే మన స్టాటస్ కి తగ్గట్టు గ్రాండ్ గా చేస్తారు పెళ్లి ఏర్పాట్లు.
భోజనాలు మర్యాదలు ఒకటేమిటి? పెళ్లికొచ్చిన వాళ్ళందరూ ఇలాంటి పెళ్లి ఇంతవరకు చూడలేదనుకునేట్టు బ్రహ్మాండంగా చేస్తాను. నువ్వు ఓకే అంటే రేపటి నుంచే ఆ ఏర్పాట్లలో ఉంటాను. ఓకే అనడానికి నాకేం అభ్యంతరం లేదు గ్రాని. వినోద్ కూడా చాలా మంచివాడు. నువ్వు కూడా ఈ మధ్య చాలా మారిపోయావు. నేను తాగినా తప్పులేదంటున్నావు, రేపు నేను తిరిగినా తప్పులేదంటావు. సో నీతో కూడా ప్రాబ్లం లేదు కాబట్టి ఏ యాంగిల్లో చూసినా వినోద్ని పెళ్లి చేసుకోవడమే బెటర్ అనిపిస్తోంది. డాలీ, నువ్వు ఈ మాట ఎప్పుడంటావా అని వెయిట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళకి చెప్పావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు ఇవాళ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తాను. పార్టీయే ఇంత గొప్పగా ఉంది, పెళ్లి ఇంకెంత గ్రాండ్ గా ఉంటుందో అని అందరూ అనుకోవాలి. ఈ పెళ్లి మీద నీకున్న ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది గ్రాని. ఇంకెందుకమ్మా ఆలస్యం? నీ చదువయ్యేదాకా ఆగడం ఎందుకు? ఏకంగా పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదు గాని. కావాలంటే నీ పెళ్ళయ్యాకనే స్టడీస్ కంటిన్యూ చేయొచ్చు. వెల్ సెడ్ గ్రాని, నువ్వు చెప్పింది చాలా బాగుంది. కానీ నాకొక్కటే డౌట్. ఏమి డాలీ? విడాకులు తీసుకోవడం గ్యారంటీ అని తెలిసినప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు అని. శుభమా అని పెళ్లి చేసుకుంటూ విడాకుల సంగతి ఎందుకమ్మా? మీ ఇంట్లో కాపురాలు పెళ్లిళ్లతో స్టార్ట్ అయ్యి విడాకులతో ఎండవుతాయటగా. ఏ ఇద్దరిని నువ్వు కలిసి కాపురం చేయనివట? ఇవన్నీ నీకెవరు చెప్పారు? బయట అందరూ చెప్తున్నారు. మన డబ్బు మన స్టేటస్ చూసి ఓర్వలేని వాళ్ళు ఏవేవో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నిజం కావు, నువ్వేం పట్టించుకోకు. నిజం కాకపోవడం ఏమిటి గ్రాని? సాక్ష్యాలు కూడా ఉన్నాయిగా. సాక్ష్యాలా? అవును, నువ్వు నీ భర్తకు విడాకులు ఇచ్చేసావట, నీ కూతురు తన భర్తకు విడాకులు ఇచ్చేసిందట, వినోద్ కూడా భార్యకు విడాకులు ఇచ్చేశాడు. ఇవి చాలవు? నిజమే డాలీ, కానీ మేము ఏ పరిస్థితిలో విడాకుల దాకా వెళ్ళామో తెలిస్తే నువ్వు ఈ మాట అనవు. ఏమిటో ఆ పరిస్థితులు? మేం మా లైఫ్ పార్ట్నర్స్ని ఎంతగానో ప్రేమించాం. కానీ నా భర్త, నా అల్లుడు, వినోద్ భార్య అందరూ మమ్మల్ని మోసం చేశారు. పెళ్లి ఒకరితోనూ కాపురం మరొకరితోనూ అన్నట్టు చేశారు. కట్టుకున్న వాళ్ళని మనసారా ప్రేమించినందుకు మేం మోసపోయాం. ప్రేమ మా కుటుంబానికి శాపంగానే మిగిలింది. జరిగినవన్నీ బయటకు చెప్పుకోలేక మా బాధని మనసులోని దాచుకుని మేం భరిస్తున్నాం. ఇవన్నీ బయట వాళ్ళకేం తెలుస్తాయి? అందుకే ఏవేవో కల్పించి చెప్తూ ఉంటారు. ఐమ్ సారీ గ్రాని, నీలో ఇంత బాధ ఉందని నాకు తెలీదు. నువ్వైనా అర్థం చేసుకున్నావు. చాలు డాలీ, నీకు వినోద్కి పెళ్ళై మీరు చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే వీళ్ళందరి నోళ్ళు మూత పడతాయి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. మీ పెళ్లితో ఈ ఇంటికి ఒక కొత్త కళ రావాలి. తప్పకుండా వస్తుంది గ్రాని. కొత్త కళ్ళో పాత కళ్ళో ఏదో ఒకటి వస్తుంది, అంతవరకు గ్యారంటీ. కాకపోతే అది ఇవాళైనా రావచ్చు, రేపైనా రావచ్చు. పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి భార్గవి? టీవీ ఇంటర్వ్యూ లాగా అలా అడిగారేమిటి? నేను సీరియస్గా అడుగుతున్నాను. అంటే నేను ముఖం గంభీరంగా పెట్టి సమాధానం చెప్పాలా? అయినా పెళ్లి మీద ఎందరో మహానుభావులు ఎన్నో రకాల అభిప్రాయాలు చెప్పారు. కొత్తగా చెప్పేదే ఉంది? ఎవరో ఏదో చెప్పుండొచ్చు, కానీ నేను అడుగుతున్నది నీ గురించి. నీకంటూ ఏ అభిప్రాయం లేదా? ఒకప్పుడు ఉండేది. మనసుకి నచ్చిన వాడిని చేసుకొని మధురమైన అనుభూతులు నింపుకోవాలని, మాకంటూ ఓ ప్రేమ ప్రపంచాన్ని నిర్మించుకొని అందులో హాయిగా ఆనందంగా గడపాలని అందరు ఆడపిల్లలాగే నేను కలలు కన్నాను. కానీ నాతో పాటే పెరిగిన పేదరికం, బాధ్యతలు ప్రేమచంద్రుణ్ణి అద్దంలోనే అందుకోమని, కాపురం కలలోనే చేయమని నన్ను శాసించాయి. ఎండమావుల కోసం పరుగులు తీసినా అలసట తప్ప అమృతం దొరకదని నమ్మకంగా చెప్పాయి. అందుకని పెళ్లి అనే మాటని మనసులోంచి చెరిపేశాను. అది ఒకప్పటి సంగతి భార్గవి. ఇప్పుడు నీకు ఉద్యోగం ఉంది, చాలా వరకు బాధ్యతలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకోవడం ఎంతసేపండి? ఒక్క ఫోన్ చేస్తే చాలు, ఇక్కడే ఓ షామియానా వేసి క్యాటరింగ్ కూడా అరేంజ్ చేస్తారు. మంగళసూత్రం నుంచి బట్టల దాకా అన్ని వాళ్లే సప్లై చేస్తారు. 3 ముళ్ళు వేయడానికి టైం లేకపోతే 3 ముళ్ళు వేసిన మంగళసూత్రం కూడా అరేంజ్ చేస్తారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఈజీ అని
పెళ్లి చేసుకోవడం చాలా తేలికైపోయింది. మరి చేసుకోవచ్చుగా. నేను చేసుకోవాలనుకున్నా నన్ను చేసుకునేవాడు దొరకాలి కదండి. దొరకడని ఎందుకు అనుకుంటున్నావు? భార్య చెయ్యి పట్టుకోవడానికి ముందుకొచ్చినంత తొందరగా భార్య బాధ్యతలు పంచుకోవడానికి ముందుకు రావాలిగా. ఎందుకు రాడు భార్గవి? అయినా నీకేం తక్కువని? అందం ఉంది, చదువు ఉంది, సంస్కారం ఉంది, ప్రేమించే మనసుంది. నువ్వు కావాలనుకోలే కానీ ఎవరైనా ఎగరేసుకుపోతారు. ఎదలో దాచుకునేవాడు కావాలి కానీ ఎగరేసుకుపోయేవాడు ఎందుకండి? బాధ్యతల బరువు ఎక్కువైపోయిందని మధ్యలో వదిలేసినా వదిలేస్తాడు. ఇవన్నీ ఎందుకు? నేనేమిటో, నా పరిస్థితులు ఏమిటో మీకు తెలుసు. నా మీద అభిమానం కూడా ఉందనుకుంటా. మీరు నన్ను పెళ్లి చేసుకోకూడదు? హలో సార్, నేనేదో సరదాగా అంటే అప్పుడే పెళ్లి నుంచి పాల గ్లాస్ దాకా వెళ్ళినట్టున్నారు. ప్రస్తుతానికి ఇళ్ళకి వెళ్దాం పదండి.